వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే అక్క వాళ్ళ ఇంట్లో అంటే పెద్దక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు అక్క వాళ్ళు. ఇవ్వండి పూజ అయితే ప్రారంభం అవుతుంది. వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇక్కడ బయట చేసేసాం వంటలు. ఇవ్వండి ఇంట్లో అయితే ఎవరు ఇప్పుడే వచ్చినారు, లేట్ అయిపోయింది. 10:30 అన్నారు, 11:30 అయిపోయింది. ఇప్పుడైతే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి పాపడ్స్ కావాలి కదా, సో పప్పు అంచున అందుకోసం అని అయితే పాపడ్స్ అయితే చేసేస్తున్నా. బ్యాట్స్ కుట్టి ఖుషి అయ్యో మర్చిపోయి. ఇక్కడైతే వంటలు అవుతున్నాయి. కట్ చేస్తున్నాను. వంట స్టార్ట్ చేసినప్పుడు 8:30 అవుతుంది మార్నింగ్, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతూ ఉంటుంది. 10 వరకు స్టార్ట్ చేయాలి. 10:30కి ఆయన వస్తున్నారు. ఇవ్వండి ఇక్కడ అక్క అయితే పెద్దక్క కాళ్ళకి పసుపు పెట్టేస్తుంది. నేనా పెట్టుకుంటాను. ఇట్రా పెట్ట పసుపు పెడుతుందా నాడు నిల్చో. డ్రెస్ పైకన్ ఇక్కడ లాస్ట్ చెల్లకైతే పెట్టేస్తుంది. కొంచెమే పెట్టారు. ఎందుకు చిట్టి హనీ నువ్వు పెట్టుకున్నావా? నేనే చిటిపినే లాస్టా. నేను పెడతాడు నా అక్క. అందరు పెట్టుకున్నారా ఇప్పుడు? ఏంటిది? చేసేస్తా. ఫస్ట్ కొన్ని అయితే వేసేసిన అనమాట. ఇద్దరు అక్క చెల్లెలం ఇక్కడ వంట దగ్గర ఉన్నాము. ఇవ్వండి ఇక్కడైతే అక్క ఏంటి సిరా వేసేస్తుంది అనమాట నైవేద్యం కోసం అని చెప్పేసి. మసాలా పౌడర్ లేదని చెల్లె అమ్మ ఇక్కడ మసాలా పౌడర్ పట్టేస్తున్నారు ధనియాలది. అయితే మా బావగారు అన్నీ సాంబార్కి సంబంధించిన అన్నీ వేస్తున్నారు. అలాగే కంకణాలు కట్టేస్తున్నారు మా అమ్మయ్య ఉన్న బావగారు. సాంబార్ అవుతుంది. ఇంకా పాలకూర పప్పు అయిపోయింది. ఇక్కడైతే సాంబార్ అవుతుంది. ఇక్కడైతే ఇగో పాలకూర పప్పు అయిపోయింది. అలాగే వంకాయ కర్రీ కూడా అయిపోయింది. ఇక్కడ రైస్, ఇక్కడైతే రైస్ మామయ్య రైస్ వేసేస్తున్నారు. ఎన్ని కేజీస్? 6. మెల్ల మామయ్య రైస్ వేస్తున్నారు. మమ్మీ ప్రసాదాలు చూపించే. ఇక్కడైతే కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చేసారు. అలాగే సీరా ప్రసాదము నైవేద్యం అయితే సీరా ప్రసాదం. తర్వాత ఇక్కడనేమో ఇది పొడి ప్రసాదము. ఇందులో బనానా ఉన్న అలాగే యాడ్ చేస్తారు కదా. తర్వాత ఫ్రూట్స్
ఆరెంజ్ అండ్ యాపిల్స్ తర్వాత బనానా పెట్టేసినాము, అన్నీ అయితే పెట్టేసినాము. ఇక్కడ ఆకులు కూడా అరిటాకులు కూడా కట్టేసినాము. నాని పూజ చేసేటప్పుడు అక్షంతలు వేయాలంటే దేవుడికి అడ్డం. ఇప్పుడే అయ్యారు అయితే వచ్చారు, మొత్తం పీటకి అయ్యారు వచ్చారు, పూజ చేసేస్తారు. అని కూర్చో. ఐస్ క్రీమ్ కప్పులు ఐస్ క్రీమ్ కప్పులు సార్ కొట్టుకోండి వందకి కదా 3 పసుపు చిన్న బాల్స్ ఇస్తారా? కొబ్బరికాయ ఇంకోటి ఇస్తున్నారు రాగండి. ఇది కూడా ఇబ్బంది అయితే చీరలకు ఇబ్బంది అయితే మీరు అటు ఇటు చూస్తుంటారు, అదో బాధ. అమ్మ అక్షంత కలిపిట పటాకి అందులో లేదా అక్క? ఇది ఒక చెడు అటు పెట్టేసి ఒక చెడు ఇట్లా పెట్టేసి అటు నుంచి ఓకే ఇది ఇట్లా చుట్టూ అది నువ్వు పెట్టింది అది వచ్చారు నేను అందుతలేదు. అయ్యో ఇంకెక్కడ కలిశానికి ఇంకా 13 పూలు తెప్పించాను. వంకర చేయాలి, ఇక్కడనే ఉండదు. ఇప్పుడు వంకర ఉన్నాయి, ఇక్కడ ఇవ్వమంటారా? సరికాయ అందుకే ఈ సైడ్ పెట్టుకోవాలి. కొబ్బరికాయలు పండ్లు ప్రసాదం కూడా అటుపక్క పెట్టుకున్నాం అనుకో. ఒక 2 నెత్తిలో పెట్టుకున్నాను కూడా. అదే అందుకే పటానికి సరిపోతాయి మేడం, బాగా. కత్తరి ఇది కూడా కత్తరి చెంచేసిన ఇక్కడ కట్ చేద్దాం. ఈ ఆకు అవును అడ్డం వస్తుంది.
కథ మీరేనా అత్తగా ఓ దేవేనా దేవేనా ఇక దేవేనా ఓకేనా కొంచెం ఇది ఇటు నుంచి అయినా అది అవుతానికి ఇటు అట్లేసే అది ఎంత పైన వేసే నాకు బాగా అనిపించింది పత్రి చేస్తే ఇది నీకు కట్ చేసుకున్నావు ఉంటుంది అట్లా వచ్చానండి అమ్మ ఎరపు పెట్టండి రక్తవర్ణం రక్తగంధం రక్త పుష్పం రక్తమాల్యావరణం రక్త క్షేత్ర పదాకాశోభితం దీపిరదాసమారోఢం మేం శ్రీకుర్వాణం సాంగం సాయుధం సవాహనం స్వశక్తి భక్తిపుత్రుర్వార్మేతం శ్రీ గ్రామణలే ప్రవిష్టమానకర్ణే సూర్యగ్రహస్య మధ్యే వస్త్రాకార స్థాపిత స్వర్ణ ప్రతిమారూపేణ సూర్యగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి నమస్కారం సమర్పయామి దండం పెట్టుకోండి నమస్కారం సమర్పయామి మళ్ళీ మూలకు చంద్రుడు అట్లోపలికి చంద్రుడు ఉన్నాడు మూలకు ఓం చంద్రార్చనం ప్రాప్తే చంద్ర పూజాచకార చంద్ర ధ్యాన్ నీరు తల్లి గంధం పసుపు కుంకుమ వేయండి అక్షతలు వేయండి రూపాయి బిల్ల పెట్టండి ఒక పువ్వు పెట్టండి ఓం చంద్ర పువ్వు తిప్పి పట్టుకోరు ఆడ పట్టుకుంటా ఓం చంద్రార్చనం ప్రాప్తే చంద్ర పూజాచకార చంద్ర ధ్యాన్ ప్రసక్షామి మనోపీడోపశాంతయే ఓం ఓం గోస్వ ఈ చంద్రగ్రహ చంద్రగ్రహం శ్వేతవర్ణం తెల్లపూట పెట్టండి శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేత పుష్పం శివపుత్రుర్వార్మేతం శ్రీ గ్రామండలే ప్రవిష్టమానకర్ణే సూర్యగ్రహస్య ఆగ్నే దిక్పాలకావాయ చక్షణం ప్రాప్తే కుజ పూజాచకార చంద్ర ధ్యాన్ ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే ఓం భోర్ భోర్ స్వ గంధం పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు ఒక రూపాయి బిల్ల ఓం పూజార్చనం ప్రాప్తే కుజ పూజాచకార చంద్ర ధ్యాన్ ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే ఓం భోర్ భోర్ స్వ ఇది అంగారకాగ్రహ అంగారకాగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తవిరోధం రక్తమాల్యావృతం రక్తక్షేత్రపదాకాశోభితం దీపిరదాసమారోఢం మేం శ్రీకుర్వాణం సాంగం సాయుధం సవాహనం స్వశక్తి భక్తిపుత్రుర్వార్మేతం శ్రీ గ్రామండలే ప్రవిష్టమానకర్ణే సూర్యగ్రహస్య దక్షిణ దిక్పాలకావాయ అంగారకాగ్రహ ఆవాయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి నమస్కారం సమర్పయామి దండం పెట్టుకున్నామ నమస్కారం సమర్పయామి ప్రసాద్ నమస్కారం సమర్పయామి మళ్ళీ మూలకమ్మ ఇక్కడ ఈశాన్య మూలకం ఓం కుజార్చ ఓం ఇక్కడ ఈ మూలకం ఇదే ఓం ఉదాహరణ ప్రాప్తే పూజాచకార ధ్యాన ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే పసుపసుపు పెట్టండి పసుపసుపు ఉదాహరణ ప్రాప్తే పూజాచకార ధ్యాన ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే ఓం భోర్ భోర్ స్వ ఇది బుధగ్రహం పీతవర్ణం పీతగంధం పీత పుష్పం పీతమాల్యావృతం పీతక్షేత్రపదాకాశోభితం దివ్యరథాసమారూఢం మేనం శ్రీకుర్వాపయామి నమస్కారం ప్రాణిపీడోపశాంతయే ఓం భోర్భోస్వ శనీశ్వరగ్రహ శనీశ్వరగ్రహం నీలం పూలట వేయండి నీలవర్ణం శనిపేక్ష రాహవే కేతవే నమః మధ్యలో వేసి చుట్టూ వేసుకోండి దండం పెట్టుకోండి ఇది ఆదిత్యాదినవ గ్రహ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి ముఖే ఆచమన్యం సమర్పయామి ఓజాజ్ఞానం సమర్పయామి కొబ్బరికాయ ఉంటండి నవగ్రహం నారికేళ ఫలనివేదనం
బొట్టు పెట్టి గిన్నె తీసుకుంటారు గిన్నె యా ఫలవీరి పైన ఏమన్నా టవల్ వేసుకోపోయాను చీర ఖరాబ్ అయితే కొబ్బరి నిలబడతావు యా ఫలవీరి యా ఫలాకృతాని వివదాని పైన పెట్టండి మధ్యలో ఒక 2 అటుకొని పెట్టేసండి ఒక సేపు పెట్టండి ఓం భోర్ భో స్వాహా ఓం భోర్ భో స్వాహా ప్రచోదయాత్ ఓం ప్రాణాయ స్వాహ చేయండి ఓం ప్రాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణీ స్వాహ ఇది నార్కేల కాశ్మీరాపల రంభాపల కదలీపల మహానైవేద్యం ప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం చుట్టూ నీళ్ళు తిప్పి కలగదుకోండి వేదోక్త ఆనంద కర్పూరత నీరాజనం సమర్పయామి అందరికి చేయండి ఇంకా ఈ కొన కావాలి కొడుక మంచిగా వదిలించి పెట్టండి కొడుక మంచిగా వదిలించి పెట్టండి మధ్యలో అది వచ్చి ఉండాలి అక్క దానికి ఉంది మధ్యలో ఉంది అట్టు ఉందా అట్టు పక్క ఉందా ఈశ్వరీ గుం వాసన చూడదు చూస్తే పనిచేయాలి హరిద్రా కుంకుమాది అక్షతాం సమర్పయామి 2 అక్షంతలు పూర్వేయండి అక్షతాం సమర్పయామి నావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి అమ్మవారికి 11 సార్లు కుంకుమ వేయండి ఓ మీరు ఆకులలో వేయండి ఆకు తీసుకుని ఆకులు వేయండి వేసినాక లాస్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేస్తారు కదా ఓ మీరండి లక్ష్మీ జాతవేదో మమావహ నా అవాహ జాతవేదో లక్ష్మీ మనపగామిని ఏష్యామృంగామని సంవర్తనాథ ప్రబోధిని శ్రీదే త్రాయిమాం కృపయా దేవ శరణ గతవత్సల అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జగదీశ్వరి మళ్ళీ ఒకసారి కుంకుమ వేసి ఇద్దరు భార్య భర్త కొట్టు పెట్టుకోండి ఇది కుంకుమాది విలేకం సమర్పయామి అమ్మవారికి ఒక సేపు కట్ చేసి పెట్టండి ఓం ఇచ్చాదిత్య స్వరూపాఢ్యాజ్ఞానికృతమన్విత జ్ఞాదిత్య సవావేశ కుంకుమం ప్రవియదాం కుంకుమాదరసక్తాయ పాదనిత్యరాజ్ఞ కుంకుమాస్వాదనం క్రమ్యం శుభాన మొత్తం కట్ చేయాలి 4 ముక్కలు అక్కడ పెట్టేసి గోడ మంగళ పెట్టేసి శేఖర విష్ణు వెళ్ళాలని ఓం ఓం ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మా ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ అమ్మ కాలు కింద పెట్టేసి కర్పూరం వెలిగించుకొని
कर्पूरनीराजनम् मंगलम गोत्रेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मंगलम कल्याणात्मगात्राय कामिदार्थप्रदायिने श्रीमद्वेंकट नादाय श्रीनिवासाय मंगलम गौरेभ्यो गौरेभ्यो सर्वेभ्यो सर्वसर्वेभ्यो रुद्ररूपेभ्यो नमः। दत्तनिधि पढ़े इस वेदोक्तार्थपूर्णनीराजनं समर्पयामि। कल्याणाद्भुतगात्राय कर्पूरं विलयनम् कल्याणाद्भुतगात्राय कामिदार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम्। कलगत्तुकोंडि निद्र వచ్చేస్తుంది మీ చుట్టూ మీరు 3 ప్రదక్షిణ చేసుకోవాలి కుడి చేతి వైపు నుంచి అక్షతలు తీసుకొని संदे प्रदक्षिणी पदे पदे पापोहं पापकर्माण पापात्मं पापहुमोन्द्राय मां कृपया देवा शरणागतवत्सलान्यदा शरणं नास्ति तमेव शरणं मम तस्मात्कारुण्यभावेन रक्ष रक्षो गणाद्वः रक्ष रक्षो जनार्दनः इति आत्मरक्षे नमस्कारं समर्पयामि। अक्षतలు వేసి సాష్టాంగ నమస్కారం చేసుకోండి। ఎక్కడ అక్కడనే సాష్టాంగ నమస్కారం వీలైతే అట్లా సాష్టాంగ నమస్కారం ఇంకా ప్రసాదం అయిపో ఐదు రెండు ఇచ్చేసి ఎక్కున్నారు మొయ్యగలుగుతారా అదే వస్తుంది అదే వస్తుంది మనిషి అత్తమ్మ మొక్కుకు అమ్మ అమ్మాయిందా రండి తర్వాత బాబా తర్వాత ఇదంతా అయినాక తీర్థ ప్రసాదం పెట్టాక మీద రాజ్యం రండి ఇక్కడ రండి ఒక్కరి ఏమనుకో ओम महादेवे धीमहि तन्नो प्रचोदयात् वेदात्मनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् भास्कराय विद्महे महादित्यराय धीमहि तन्नो आदित्य प्रचोदयात् विश्वमर्पयामि। मళ్ళీ అక్షతలు పూలు తీసుకోండి। छत्रमाच्छादयामि चामृमीचयामि नृत्यं करिष्यामि आन्दोलितारोहणं यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। मया ध्यान आवाहनादि षोडशोप पूजां परिसमर्पयामि। जय बोलो रमादेव नारायण भगवान की जय बोलो रमादेव नारायण। एंकर वेरी गुड रमाधीश सत्यनारायण स्वामी पादोदकं पावनं शुभादितं शुभं अकालमुच्चरणं करोव्यानुवानुग्रे रमाधीश सत्यनारायण स्वामी पादोदकं पावनं शुभादितं शुभं रमाधीश सत्यनारायण स्वामी पादोदकं पावनं ఈ అయ్యగారు పోకుండా రాకుండా అన్ని అడ్డం పెట్టి ఒక్కొక్కటి పన్ను మింగినావా కొన్ని రాండి ఖాళీ మీరు దండం పెట్టుకునే ఇద్దరు ప్రసాదాలు తీసుకుంటారు మింగేయచ్చు నీకు వచ్చిందా చేసిన రాలేదా నేను ఎట్లా మర్చిపోయాట చూసుకో అదే
మీరు తీసుకోండి లేచి చేయగలుగుతుంది ఇంత వాళ్ళు దండం పెట్టుకుంటారు వచ్చిన భక్తులు. మంచిగా చేస్తే మళ్ళీ అమ్మ లేవచ్చు, లేచి చేయగలుగుతాడు. అమ్మ వచ్చిన వాళ్ళకి ఒకరికే ఉంటాడమ్మా. పసుపు అన్ని పెట్టేసిండు నాని. అతను పెట్టలేడు, అందుకే అన్నాను భూదేవి పెట్టలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? సరే పెట్టేసి 2 గంటలు పెట్టేసేయండి. కాదు బట్టలు పెట్టి తలుపు పెట్టే అని ఒకసారి చేసి నాకు కొత్తదా అంటే మళ్ళా కట్టుకోవాలా అని అంటారు. అటు నుంచి అటు పెట్టండి, నువ్వు ఇటు వచ్చి పెట్టమ్మా. కొని కొని ఇయ్యమ్మా, ఇద్దామా? ఇటు చూడు డాడీ నువ్వు. మంచిగా ఉంది, ఇప్పుడే మంచిగా ఉండే. ఓకే ఇక్కడైతే మొత్తం అయితే అయిపోయింది. అమ్మ అయితే కొంగులు వేసుకున్నా అంటే ఇగో ఇక్కడే ఉంది కొంగు. ఇగో బేసన్ జరపకుండా పోయింది. ఇట్లా మాకైతే అదైదు అమ్మ ఒకసారి అటు చూడు, చెల్లదిక్కు చూడు అమ్మ. సరే ఇషే ఏం కాదు. నువ్వు చూడు, నువ్వు చూడు. కొత్తగా పెళ్ళి అంటే రండి అంటే మీరు పెద్దలు పెట్టండి. ఏం ఆమె మొత్తం అట్లనే చెప్తారు. మీరు ఎట్లా చెప్తున్నారో అట్లానే చెప్తారు నాకు కూడా. అంటే ఒక్కసారి చెల్లెలు జాయిదే నువ్వైతే చూస్తున్నావు కదా. అరే ఆంటీని తీసుకుందామని ఫోటో. దాంట్లోనే ఆంటీ లాస్ట్ చూస్తే అయిపోయాయి. మీ చెల్లె కూడా పోయొచ్చు. చూడు కళ్ళెందుకు మూస్తున్నావు పెద్దమ్మా? స్పెట్స్ ఉన్నాయి, స్పెట్స్ తీ మరి ఒక్క నిమిషం. మొత్తం నువ్వే చూసుకుని నాకు దుడు రాదు, మొత్తం మూసేసావా అనేది
లాస్ట్ పోయి 5 సార్లు అయ్యు 5 సార్లు అయ్యు 5 సార్లు 5 సార్లు వేసేద్దా ఇట్లే అయితే 5 సార్లు వేయాలి ఇది 5 సార్లు లాస్ట్ వాళ్ళు కొంచెం పోషణ అయిపోతుంది तेरा भरा ఇక్కడ 5 అయితే చెల్లెలు అలాగే వదిన ఫస్ట్ ఇది కానీ అక్క దాని తర్వాత నువ్వు మరి ఫోటో తీసి షన్ను పడతావు కూర్చో వచ్చిర్రు లాస్ట్ ఇటు లాస్ట్ అంటే లేరట కదా అంటే వచ్చిర్రు పూజ అంటున్నా ఏమో మరి ఉప్పు ఎట్లా ఉందో మరి కరెక్టే ఉన్నట్టుంది అందుకే అన్నీ తినేస్తున్నారు దూరమే ఇక్కడైతే తినేస్తున్నాం అందరం అయితే తినేస్తున్నాం హనీ లేదండి నైట్ ఓకే బాయ్ 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 చెప్పు బాయ్ 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 చెప్పు ఫ్లైంగ్ కి మై అండ్ ఆఫ్ అయిపోయినా పక్కన కొంచెం